హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేస్తున్న వీడియో ప్రీ వర్కౌట్. చాలా మంది అడుగుతున్నారు, అన్న ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తాను బట్ ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు అంటున్నారు. ప్రీ వర్కౌట్ యూజ్ చేయండి, బట్ చాలా మందికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రీ వర్కౌట్ యూజ్ చేయండి, బట్ మీ దగ్గర ఎనర్జీ లేకపోతే. ఎనర్జీ ఉన్నప్పుడు చాలా మంది ప్రీ వర్కౌట్ తీసుకోవద్దు. ఎందుకంటే ప్రీ వర్కౌట్ వేసే అమౌంట్ వేరే సప్లిమెంట్స్ సంథింగ్ ప్రోటీన్ కానీ క్రియేటిన్ కానీ ఇలాగ మీరు డైట్లో పెట్టుకోండి. ఆ విధంగా మీరు ప్రీ వర్కౌట్ పెట్టే అమౌంట్ మిగతా సప్లిమెంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ప్రీ వర్కౌట్ లేకుండా నాది ఈ ట్రైనింగ్ అవ్వట్లేదు అంటే ప్రీ వర్కౌట్ మంచిదే తీసుకోవడం, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, వర్కౌట్ మూడ్ తయారు చేస్తుంది, అండ్ ప్రీ వర్కౌట్ తీసుకోవడం మంచిదే. బట్ మీ దగ్గర చాలా మంది ఏం చేస్తారు, డైట్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అంటే కొంత అమౌంట్ అనేది కొంచెం వేస్ట్ గా వృధా చేస్తారు. అంటే వాళ్ళు తెలియకపోవడం వల్ల అక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల అలా అలా పోతూ ఉంటుంది. బట్ అంటే కొందరు ఏమనుకుంటారంటే నాకు నెలకి 3,000 ఉన్నాయి, 4,000 ఉన్నాయి, నెలకి ఈ 4,000 డైట్ మొత్తం చేయాలనుకుంటున్నా, 1 మంత్ 5,000 మొత్తం అయ్యేటట్టు. ఒక కామెంట్ కూడా మనకు వచ్చింది, 1-2 కామెంట్స్ కూడా వచ్చాయి. అన్న నా దగ్గర 3,000 ఉన్నాయి, నెలకి 3,000 కన్నా నేను ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టలేను, ఆ విధంగా డైట్ తీసుకునే అవకాశం ఏముందని. మీరు ప్రాపర్గా అంటే మీరు తెలుసుకొని మీరు కొంచెం బాగా ఆలోచన చేస్తున్నట్లయితే మీకు నెలకి 3,000 చాలా ఎక్కువ, అంటే బాగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. సో అవి అంటే ఈ అమౌంట్ని ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎక్కడెక్కడ పెడుతూ ఉంటే మనకి బాడీకి మంచిగా సప్లిమెంట్స్ అన్ని దొరుకుతున్నాయి అనేది మీకు తెలుసుకోవాలి అనమాట. సో ఎవరికైతే బాగా ఎనర్జీ ఉంది, ఫిట్గా అంటే నా దగ్గర మంచిగా తింటున్నా, నా దగ్గర ఎనర్జీ ఉందంటే అలాంటి వాళ్ళ కోసం ప్రీ వర్కౌట్ అవసరం లేదు. బట్ ఏదో ఒక రోజు ఉంటుంది, మైండ్ అప్సెట్లో ఉంటుంది, జిమ్కి వెళ్ళాలంటే కొంచెం బద్ధకంగా మూడ్ ఆఫ్లో ఉంటుంది, అలాంటి సమయంలోనే ప్రీ వర్కౌట్ తీసుకున్నా పర్వాలేదు. సో అలాంటి సమయంలో చాలా మంది జిమ్ చేస్తుంటారు కాబట్టి ఎవరి దగ్గర ఒక స్కూప్ తీసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ అన్న అది అవన్నీ కాదు, నాకు అవన్నీ అనవసరం, నాకు ప్రీ వర్కౌటే కావాలి, దీని గురించి నేను చెప్పానంటే దానికోసం మీకు వీడియో చెప్పడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే నో ప్రాబ్లం, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ప్రీ వర్క్ తీసుకోండి. బట్ డబ్బులు లేని వాళ్ళు కూడా అమౌంట్ అడ్జస్ట్ కాలేని వాళ్ళకి కూడా కొంచెం చెప్తున్నా, ప్రీ వర్కౌట్ పెట్టే అమౌంట్ మిగతా డైట్లోనే ఎగ్స్ కానీ చికెన్ కానీ సంథింగ్ ఏమైనా పీనట్ బటర్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నమాట. బట్ సో ఈరోజు మనం ప్రీ వర్కౌట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీ వర్కౌట్ ఎప్పుడు తీసుకోవాలి, మనం మార్నింగ్ అంటే జిమ్కి వెళ్ళే ముందు, వర్కౌట్ చేసే ముందు మనం ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటాం. మీకు కూడా ఆ విషయం తెలుసు. కాకపోతే ఎలా తీసుకోవాలంటే మనం ఎప్పుడైతే వార్మప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో, బై ఛాన్స్ సైక్లింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ క్రాష్ కానీ చేస్తూ ఉంటారు కదా, ఆ స్టార్ట్ చేసే ముందే మీరు ఒక స్కూప్ తీసుకోండి. ఆ ఒక కప్పులోని ఒక స్కూప్లోని 3 to 5 గ్రామ్ అనేది వస్తుంది. 5 గ్రామ్ అనేది తీసుకోండి ఒక పూట తీసుకున్నట్లయితే. సో ఎందుకంటే 5 గ్రామ్ కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే అండ్ ఎక్కువ ఒక స్కూప్ 2 స్కూప్లు వేసుకోకుండా తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా తాగే వాళ్ళకి ఏంటవుతుందంటే వర్కౌట్ చేసిన వెంటనే మనకి స్లీపింగ్ అనేది అంటే ఫుల్గా వర్కౌట్ చేస్తాం, తర్వాత మనకి రెస్ట్ కావాలి, బాడీ రికవరీ కావాలి. కానీ ఆ సమయంలో మనకి స్లీపింగ్ అనేది డే మీద కూడా మనకి ఎఫెక్ట్ పడుతుంది. చాలా మంది అనుకుంటారు అది నైట్ పూటే ప్రీ వర్కౌట్ ఎఫెక్ట్ చూపిస్తుంది, డే పూట ఉండదని. కానీ అది మీరు ఆలోచన తప్పు. మీరు ఎక్కువ ప్రీ వర్కౌట్ తీసుకున్నట్లయితే మీరు అంటే మన బాడీకి వర్కౌట్ ఎంత ఎక్కువ అది వర్కౌట్లోని మీ ప్రీ వర్కౌట్ మొత్తం అయిపోయింది అనుకోండి, మీ బాడీ మంచిగా స్లీపింగ్ అనేది వస్తుంది. బట్ ఎక్కువ ప్రీ వర్కౌట్ తీసుకున్నట్లయితే మీ స్లీపింగ్ అనేది, మీ నిద్ర అనేది అది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అది డే అవనివ్వండి, నైట్ అవనివ్వండి. సో డేలో మనకి ఏదో తెలియదు అంటే మార్నింగ్ చేస్తున్నాం, ఈవినింగ్ వరకు మనకి తెలియదు అనమాట. అదే నైట్ అయితే మనం ఈ 6-7కి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం, 10 గంటలకు అలా పడుకుని పోతాం. అంటే ఇక్కడ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత వచ్చింది, మ్యాక్సిమం మనకి 2 hours 3 hours వచ్చింది కాబట్టి ఆ విధంగా మనకి తెలియదు అనమాట. సో ఆ విధంగా ప్రీ వర్కౌట్ తీసుకున్న వాళ్ళు డే పూట మ్యాక్సిమం 3 గ్రామ్ తీసుకోండి సరిపోతుంది. కొంచెం వాటర్ అనేది 300 ml 400 ml వేసుకొని మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ప్రీ వర్కౌట్ తీసుకొని మంచిగా స్టార్ట్ చేసుకుని వర్కౌట్ చేసుకోండి. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ ఎవరైతే ప్రాక్టీస్ అంటే ప్రీ వర్కౌట్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారో, ఈవినింగ్ ప్రీ వర్కౌట్ తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే బై ఛాన్స్ మీరు ప్రీ వర్కౌట్ ఈవినింగ్ తీసుకుంటాను అనుకుంటే 5 o'clock అంటే 5 గంటల కన్నా ముందే మీరు ప్రీ వర్కౌట్ అయితే తీసుకోవాలి. 5 o'clock తర్వాత మీరు ప్రీ వర్కౌట్ తీసుకున్నట్లయితే అంటే 6 కానీ 7 కానీ ఆ సమయంలో ప్రీ వర్కౌట్ తీసుకున్నట్లయితే ఇప్పుడే నేను చెప్పాను, మీ స్లీపింగ్ అనేది నైట్ మొత్తం మీరు కళ్ళు ఇలా అయిపోయి ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ప్రీ వర్కౌట్ అనేది చాలా ఇబ్బంది, డేంజర్ అంటే స్లీపింగ్ డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మనం ప్రీ వర్కౌట్ తీసుకుంటే మ్యాక్సిమం 4 hours అయినా
మనకు నిద్రకి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అలా గ్యాప్ లేకుండా ఉంటే మనకు నిద్ర అనేది రాదనమాట. అది అందరికి జెన్యూన్‌గా అందరికి జరిగే ప్రాసెస్ జరిగేదది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు 8 గంటలకు ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ చేశాననుకోండి, నాకు 12 గంటల వరకు, 1 గంట వరకు నిద్ర రాదు. సో, అందరికీ అది జరుగుతుందనమాట. సో, ప్రీ వర్కౌట్ ఈవినింగ్ పూట మీరు తాగాలనుకుంటే 4:30-5:00 మధ్యలోని మీరు ప్రీ వర్కౌట్ తీసుకొని, అది మాక్సిమం ఈవినింగ్ పూట మార్నింగ్‌తో కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ అనేది తక్కువ తీసుకోండి. 2 గ్రాములు లేకపోతే 3 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకి ప్రీ వర్కౌట్ ఏం కాదు. వర్కౌట్ మంచిగా అవుతుంది. బట్ మన వర్కౌట్ ఎంత 100 కేజీ లిఫ్ట్ చేస్తున్నాం. 100 కేజీ లిఫ్ట్ చేసిన తర్వాత బాడీ రికవరీ ఎలాగవుతుంది? ఎప్పుడైతే మనం స్లీపింగ్ తీసుకుంటాం, స్లీప్ అంటే పడుకుంటున్నామో అప్పుడే మనకి ఏదైతే మజిల్స్ అంటే టిష్యూస్ ఫెయిల్ అయ్యాయో, అంటే ఏవైతే టిష్యూస్ ఉంటాయో అవన్నీ రికవరీ అయ్యి మళ్ళీ మన బాడీకి గ్రోతింగ్ అంటే బాడీ గెయినింగ్ లేకపోతే రికవరీకి ఇస్తుంది. సో, మనకి నిద్ర లేకపోతే ఎంత వర్కౌట్ చేస్తూనే ప్రయోజనం ఉంది. మన నిద్ర అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్‌గా ఉంటేనే బాడీ గ్రోతింగ్ అండ్ గెయినింగ్ చాలా ఇంపార్టెంట్ స్లీపింగ్ అనేది. సో, ఈ విధంగా స్లీపింగ్ డిస్టర్బ్ చేస్తుందన్న ఒక ఉద్దేశం తప్పిస్తే ప్రీ వర్కౌట్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. సో, దానికి తగ్గట్టు మనం ప్రాపర్‌గా ప్రీ వర్కౌట్ తీసుకుంటే దేనికి ఇబ్బంది లేదు. సో, ఆ విధంగా ఈవినింగ్ కూడా కొంచెం ప్రీ వర్కౌట్ తక్కువ తీసుకోండి. అండ్ ఎర్లీ ఈవినింగ్ 4:30-5:00. ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చేశాను ప్రీ వర్కౌట్ గురించి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మనం ఆల్రెడీ వీడియోస్ పెట్టాం. ఆ వీడియోస్ మీరు ఫాలో చేసుకోండి. ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు దొరుకుతూ ఉంటుంది. సప్లిమెంట్ ఏ విధంగా యూజ్ చేయాలి, ప్రతి పాయింట్ కూడా మీకు వీడియోలు చేసి పెట్టాను. అవి యూజ్ చేసుకోండి. సో, మళ్ళీ అది చేస్తాను. ఎందుకంటే కామెంట్స్ వచ్చాయి కాబట్టి మీ అందరూ చూసి చూడలేదో నాకు తెలీదు. మీ అందరి కోసం మళ్ళీ చేస్తాను. సో, ఈవినింగ్ పూట తీసుకున్నప్పుడు ప్రీ వర్కౌట్ తక్కువ తీసుకోండి. 3 గ్రామ్ కన్నా ఎక్స్ట్రా తీసుకోకండి. అండ్ 4-5:00 మధ్యలో ప్రీ వర్కౌట్ తీసుకోండి. దాని తర్వాత తీసుకోకండి. ఎందుకంటే నైట్ పూట మీకు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో, ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత మంచిగా వర్కౌట్ చేసుకొని మంచిగా వాటర్ తాగండి. ఈ విధంగా ప్రీ వర్కౌట్ అయితే మీరు తీసుకోండి. బట్ ఇంకో విషయం ఏంటంటే ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నా, ఎవరి దగ్గర అయితే మంచిగా ఎనర్జీ ఉంటుందో వాళ్ళైతే ప్రీ వర్కౌట్ తీసుకోకపోయినా నో ప్రాబ్లమ్. ప్రీ వర్కౌట్ బదులుగా ఏదైనా ఫ్రీ మీల్స్ ఏమైనా తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీ వర్కౌట్ మీద మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి. మళ్ళీ చేస్తాను మీ అందరి కోసం వీడియో. బై.